ముందైతే సారీ చంద్రబాబు గారు ఈ మాట అనుకుని అనలేకపోతున్నా. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి ఘోరాలు, మరీ ముఖ్యంగా ఈ నిబ్బా నిబ్బిగా, దట్ మీన్స్ మైనర్లు, ఓకే, ఒకవేళ మేజర్లు అనుకున్న బిలో 25 years ఉన్నటువంటి వారు వేలల్లో. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చంపటాలు, చంపుకోవటాలు, డ్రగ్స్కి అలవాటు పడతాలు, బెట్టింగులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరాలు ఎన్నోటికి పాల్పడుతున్న బ్యాచెస్లు ఎవరు ఏంటని చెక్ చేస్తుంటే వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా పెరిగినోళ్ళు తిరిగినోళ్ళు, అన్నింటికి మించి చెప్పాలంటే గురువు అంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే ఏం చేస్తారనేది, అన్నింటికి మించి మనకు నచ్చింది చేయొచ్చు, మనల్ని ఎవడేం చేయడు అన్న ఇదిలోకి వచ్చేసారు. మరలా చెప్తున్నా, 2019-24 మధ్య ఆ కరోనా వచ్చి ఒక 2 సంవత్సరాలు, ఆ రిమైనింగ్ ఒక 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా చేసిన పరిపాలన, వీటి ఎఫెక్ట్ వచ్చేసి ఈరోజు ఏపీ మీద ఎంత దారుణంగా పడిందంటే అసలు వావి వరుసలు మార్చి కొంతమంది, ప్రేమ పేరుతో ఇంకొంతమంది, పరువు పేరుతో ఇంకొంతమంది, ఇలా దారుణంగా చంపటాలు, రేప్ చేయటాలు ఏవో చేస్తున్నారు. ఈమె గండికోటకు సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు వైష్ణవి, వీళ్ళది వచ్చేసి ఎర్రగుంట్ల మండలం ఒక చిన్న ఊరు. అదే ఊరిలో వీళ్ళ ఇంటి పక్కన వచ్చి లోకేష్ అనే వ్యక్తి కూడా ఉండేవాడు. ఆ అమ్మాయికి ఇతనికి వచ్చేసి ప్రేమ వ్యవహారం, ఇద్దరు కూడా బలిజ సమాజ వర్గం అంటే కాపులు. బట్ ఆ ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఏదో కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పళ్ళ. ఈ పిల్లకాయలు ఒకరినొకరు ఇష్టపడతానని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి ఏమో చదువు కోసం ప్రొద్దుటూరు వచ్చారు. దాన్ని ఇలా వచ్చిన తర్వాత కూడా లోకేష్తో అమ్మాయి సన్నిహితంగానే ఉంటుంది. ఈ విషయము వాళ్ళ అమ్మలు తెలిసి హెచ్చరించారు, వాళ్ళ పెదనాన్నల కొడుకు సురేంద్ర అతను తెలిసి హెచ్చరించాడు. బట్ అయినా సరే మళ్ళీ మొన్న ఈ పిల్లడు లోకేష్తో కలిసి ఆ లోకేష్ పల్సర్ బైకు దాని మీద గండికోటకు వచ్చారు. ఇలా వచ్చిన రూట్లో మనకు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు గండికోట రిసార్ట్లో రూమ్ తీసుకున్నారండి. ఇంత చిన్నపిల్లలకి రూమ్ ఎవరు ఇచ్చారు? సరే, 8:38 ఈ గండికోట రిసార్ట్స్ వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఫస్ట్ టోల్ గేట్ ఏది ఉందో అక్కడ ఎంటర్ అయింది. ఆ తర్వాత అదే ఏరియాలో అంటే సీసీ కెమెరా ఉంది. 10:37 ఉదయమే మళ్ళీ రిటర్న్ వచ్చాడు. అంటే హార్డ్లీ 2 hours మాత్రమే అతను లోపల ఉన్నాడు. అయితే ముందు ఈ అమ్మాయికి సంబంధించి ఆ నెక్స్ట్ డే రోజు బాడీ గండికోట దగ్గర రంగనాథ స్వామి ఆలయం దగ్గర వెనకాల ముళ్ళ పొదలలో ఆ బాడీ దొరికింది. ఎంత దారుణంగా బాడీ ఉందంటే వివస్త్ర నగ్నంగా ఉంది బాడీ, ఒంటి మీద దుస్తులు ఏమి లేవు, చంపేస్తున్నారు. ఆగమేఘాల మీద పోలీసులు మొత్తం సీసీటీవీలు ఇవన్నీ తీశారు. ఈ లోకేష్ అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అమ్మాయికి పోస్ట్ మార్టం అయినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే ఈ మీద రేప్ అటెంప్ట్ ఏమీ జరగలేదండి అన్నారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఫస్ట్ చెప్పింది ఏంటంటే నగ్నంగా ఆమె దేహం దొరికింది అంటే ఆమెను బలాత్కారం చేసి చంపేసాడ పడేశారు అన్నారు. పోలీసులు అదే వేళ విచారించారు. బట్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు క్లియర్గా చెప్పారు అత్యాచారం లాంటిది ఏమీ జరగలేదండి, ఓన్లీ గొంతు పీసి చంపేసేసి అక్కడ అమ్మాయిని పడేశారు, బట్టలు మొత్తం తీసారు ఒంటి మీద అన్నారు. ఇక పోలీసులు ఏం చేశారు, రేప్ జరగలేదు. దెన్ అసలు ముందు లవర్ను పట్టుకుని విచారిద్దని చెప్పేసి అంటే లోకేష్ని పిలిపించి విచారించారు. అప్పుడు చెప్పాడు నేను ఆ అమ్మాయి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్న మాట నిజం, నేను ఆ అమ్మాయిని తీసుకుని గండికోటకు వచ్చిన మాట నిజం. అయితే వచ్చిన తర్వాత నాకు ఫోన్లు వస్తున్నాయి. ఏమని, నేను వైష్ణవ్తో ఉన్నటువంటి విషయం వైష్ణవుల పెదనాన్న కొడుకు సురేంద్రకి తెలిసిందని, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని, నువ్వు రా 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 అని కంటూ నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఇక నేను వైష్ణవ్ చెప్పాను ఏం పర్లేదు నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయిని, ఒకవేళ ఇప్పుడు నీతో పాటు నేను కనుక వస్తే దారులో కనపడితే ఏదైనా చేయడానికి చేస్తాను, నువ్వు ఒంటరిగా వెళ్ళిపో, కాసేపటిగా నేను కూడా వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందట. దెన్ అతను అప్పుడు 10:10:30 రిటర్న్ అయ్యాడు. 10:30 చెక్ పెట్టాడు, టీసీటీవీలో పడ్డాడు, అతను వెళ్ళిపోయాడు. క్రాస్ చెక్ చేసిన తర్వాత అతను మరలా బ్యాక్ అయింది లేదు, అతను ఫోన్ సిగ్నల్స్ కూడా అక్కడ లేవు అని డాక్టర్లు చెప్పింది ఏంటి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆ అమ్మాయిని చంపారు. అంటే ఇతను వచ్చేసిన తర్వాత ఆ రూట్లోనో వేరే రూట్లోనో ఎలానో ఆ గండికోట రిసార్ట్స్ ఏరియా ఈ వైష్ణవ్ ఉన్నటువంటి ఏరియాకి వచ్చారు. మధ్యాహ్నం వరకు నాకున్న డౌట్ ఏంటి, వాళ్ళన్న సురేంద్ర అని డౌట్. ఇప్పుడు పోలీసులు ఏం చెబుతున్నారు, ఎవరో ఏంటో మేము చెప్తాం బట్ మాకు క్లియర్ డేటా ఉందంటున్నారు, ఎవరో ఏంటో రివీల్ చేయట్లా. ఈ మూమెంట్లో మరల వైష్ణవ్ వాళ్ళ అమ్మ ఏమంటుంది, లోకేష్ గారు అంతా చేసాడు వాడిని ఎన్కౌంటర్ చేయండి అంటుంది. వాడు కాదని పోలీసులు చెప్తున్నారు, బట్ వాడే చంపండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ఎవరైనా పురమాయించి వాళ్ళ కూతురు వీళ్ళే చంపించారా, జస్ట్ డౌట్ అంతే. లేదు ఈ లోకేష్ వైష్ణవ్ కలిసి వెళ్ళారని చెప్పేసి తెలిసి సురేంద్ర ఎవరైనా పురమాయించి అలా చంపించాడా,
మరి నగ్నంగా పడేయటం ఎందుకంటే రేప్ చేసి చంపారు అని చెప్పేసి వార్త బయటకు వస్తే పోలీసులు ఆ వేళ ఫస్ట్ లోపలేసేది లొకేషన్ కదా, అందుకని అలా చేశారా? ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. బట్ ఒక్కటి చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, చంద్రబాబు గారు దయచేసి గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య అన్ని సిస్టమ్స్ కూడా కంపు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళ కొంచెం నయంగా ఉన్నారు. ఈ మైనర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మైనర్ల నుంచి మేజర్గా మారుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు తెలియటం లేదు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అసలు ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడొద్దు, ఇలా ఏం తెలియట్లేదు. వాళ్ళు ఏ బయట చేసుకుంటా పోతున్నారు. దానివల్ల ఎప్పుడు ఏ వార్త వినాల్సి వచ్చింది కూడా అసలు అర్థం కావట్లేదండి. 5-6 సంవత్సరాల పసిపిల్లలు ఏంటి, వాళ్ళ మీద రేపులు చంపటాలు, ఆ తర్వాత 12-13 సంవత్సరాల వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి 17 సంవత్సరాల అమ్మాయి, ఇలా చెప్పుకుంటూ పోతే సార్ నిజంగా చంద్రబాబు నాకు చాలా భయం వేస్తుంది. అసలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం జరిగిన మాట నిజం, చాలా మందిని జాంబీలుగా సైకిల్గా మార్చడం మాట నిజం, అది నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఈరోజు పొలిటికల్గా అన్నది కాకుండా సొసైటీలో కూడా ఇటువంటి వాళ్ళు తయారవుతున్నారంటే భయం వేస్తుంది సార్. ఏపీని ఖచ్చితంగా మీరు ప్రక్షాళన చేయాలి, కాయకల్ప చికిత్స చేయాలి. అడుగునే సీసీటీవీలు పెడతారా, లేదన్నప్పుడు సివిల్ పోలీసులు పెడతారా, మీ చాయిస్ సార్. వైష్ణవ్ విషయం అసలు ఏం జరిగింది ఏంటంటే బయటకు వస్తే తప్ప ఇక ఏపీలో ఏం జరగబోయేది అనేది క్లారిటీ వస్తుంది.